గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను చందు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రెండో దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం. కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు 12 రాష్ట్రాల్లో ఎన్నికలు. ధర్నాకు యత్నిస్తే గృహ నిర్బంధమా? పోలీసులది అత్యుత్సాహమని ఉత్తమ్ ఫైర్. మేలో రైతు బంధు చెక్కులు. అన్నదాతలకు టీ సర్కార్ గుడ్ న్యూస్. మోదీకి లేని తనిఖీలు మాకెందుకు? హెలికాప్టర్లో ఈసీ సోదాలపై బాబు ధ్వజం. ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు. సర్వం సిద్ధం చేసిన బోర్డు అధికారులు. ఈవీఎం నిపుణుల సేవలు ఎందుకు వాడుకోలేదు? ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే కేసులు తప్పవన్న ద్వివేది. రేవ్ పార్టీ కేసులో 4 అరెస్ట్. ఎక్సైజ్ శాఖ పర్మిషన్పై పోలీసుల ఆరా. అదనపు కట్నం కోసం గర్భిణిపై భర్త దాడి. విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం. ఏపీలో 5 చోట్ల రీపోలింగ్. 12 మంది అధికారులపై చర్యలకు సిఫార్సు. ఫారం 7 దొంగల ఐపీ అడ్రస్లు ఎందుకివ్వరు? దేశాన్ని మోదీ భ్రష్టు పట్టిస్తున్నారంటూ చంద్రబాబు ఫైర్. పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్న డబుల్ డెక్కర్. విశాఖపట్నం విజయవాడ మధ్య ప్రయాణానికి 11 బోగీలు. నయీం ఆస్తుల విలువ 2,000 కోట్లు. 2 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుందన్న సిట్. రెవెన్యూ శాఖ పరిరక్షణలో ఉద్యోగులు. అవినీతి రహిత ఆఫీసులంటూ బోర్డులు. కేసు పెట్టినా ఈసీ పట్టించుకోలేదు. కోడెల వివాదంలో ఈసీకి వైసీపీ ఫిర్యాదు. తమిళనాడులో భారీగా బంగారం పట్టివేత. తమదేనని తేల్చిన టీటీడీ అధికారులు. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ 4 రోజుల పాటు సమావేశాలు. రేపు కర్మాన్ ఘాట్ నుండి తాడ్ బండ్ వరకు శోభాయాత్ర. 2,000కు పైగా బైకులతో భారీ ర్యాలీ. యూట్యూబ్లో పీఎం మోదీ బయోపిక్ ట్రైలర్ తొలగింపు. దుండగుల కోసం గాలింపు. మే 3న విడుదలకు సిద్ధమవుతున్న మమతా బయోపిక్. చిత్రంపై ఆంక్షలు విధించాలంటూ ఈసీకి బీజేపీ లేఖ. ఆర్థిక సంక్షోభంలో జెట్ ఎయిర్వేస్. పూర్తిగా నిలిచిపోయిన సేవలు. సిఈసి నిర్ణయాన్ని సమర్థించిన మద్రాస్ హైకోర్టు. వేలూరు ఎన్నికలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత. కనిమొలి ఇంట్లో ఐటీ సోదాలు. డీఎంకే గెలుపు ఆపలేరన్న నేతలు. డాక్టర్లపై దాడి జరిగితే ఆసుపత్రిలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్ సర్కార్. మసూద్ అజర్ అంశంపై పరిష్కారం కోసం చూస్తున్నాం. ఒత్తిడి తెస్తే పని జరగదన్న చైనా. సన్ రైజర్స్ ఖాతాలో మరో ఘన విజయం. చెన్నైపై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపు.